యాక్సిడెంట్ చేసిన కారణంగా మీరు స్టేషన్కొచ్చి సరెండర్ అవ్వాలి. మీరు సరెండర్ అవుతారా లేక మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళమంటారా? చెప్పండి మేడం. ఇన్స్పెక్టర్ గారు, మా హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చింది. లోపల ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయన పరిస్థితి కొంచెం కుదుటపడ్డాక నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయిపోతాను. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే అండి, మీరు వెంటనే వచ్చి సరెండర్ కాకపోతే మాత్రం మేమే వచ్చి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటమ్మా ఇలా జరిగింది? ఒక పక్క నాన్న పరిస్థితి ఇలా ఉంటే పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ టైంలో తరుణన్నే ఉంటే బాగుండేదమ్మా. ఇప్పుడు ఎవరికి చెప్దామమ్మా? ఎవరి హెల్ప్ తీసుకుందాం? ఇంకెవరికి చెప్తామమ్మా? చెప్పే ఉషకి చెప్పాలి. కానీ ఆ మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన దగ్గర నుండి ఉషా, కిరణ్ ఇద్దరు బాధలో ఉన్నారు. ఇప్పుడు ఈ విషయం కూడా చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. జరిగింది సంజయ్ అన్నయ్యకి కాల్ చేసి చెప్దాం. రేణు, అన్నయ్య ఏమైంది రేణు? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. అన్నయ్య అన్నయ్య, మీ మావయ్య గారు మినిస్టర్ కదా, ఆయనతో ఒకసారి మాట్లాడి అమ్మని కేసులోంచి బయటపడే అన్నయ్య. కంగారు పడకండి. కొంతమందికి ఇలా ప్రెగ్నెన్సీ టైంలో అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడం అనేది చాలా కామన్. డెలివరీ అయ్యి బిడ్డని కని ఆయన చేతుల్లో పెట్టే వరకు నేను ప్రాణాలతో ఉండేలా చూడండి డాక్టర్. ఆ తర్వాత నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. పల్లవి, ఏంటా మాటలు? అవునండి, మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టడం అనేది నా బాధ్యత. ఆ బాధ్యత పూర్తయిన తర్వాత నేనుంటే ఏంటి, పోతే ఏంటి? పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు నీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడండి. దీనికి తోడు మంచి డైట్ తీసుకుంటూ ఉండాలి. అప్పుడే తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే డాక్టర్. ఇలా సడన్ గా కడుపు నొప్పి వచ్చి అది పెరుగుతుంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
ఏంటలా చూస్తున్నావు? మీలాంటి భర్త దొరికినందుకు. కంగారు పడకండి ఉషాకి. మీలాంటి భర్త దొరికినందుకు ఉషా చాలా లక్కీ అండి. టాబ్లెట్స్ తీసుకొని వస్తాను. నా చేతుల్లో నుంచి జారిపోవడం అంత తేలిక కాదు. నిన్ను ఎప్పుడు నా చుట్టూనే తిప్పుకుంటాను. కిరణ్మయ్య గారు, ఈజ్ మిస్టర్ డాక్టర్ సందీప్. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ వారి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నౌ హీఈస్ ఆల్ రైట్. ఆల్రెడీ ఆయనకి స్టంట్ వేశారు కదా, అక్కడ కొద్దిగా బ్లడ్ క్లాట్ అవడంతో ఆయనకి ఈ ప్రాబ్లం వచ్చింది. ప్రస్తుతం అయితే ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీపీ కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోండి. అలాగే డాక్టర్ గారు. ఓకే మేడం, ఉంటాను. మేం వెళ్ళి ఆయన్ని చూడొచ్చా? చూడొచ్చు. ఏమండి, ఇప్పుడు ఎలా ఉందండి? నీ మంగళసూత్రం గట్టిదనుకుంటా కిరణ్మయ్యే, అందుకే బతికి బయటపడ్డాను. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో ఏమీ నాకు తెలీదు. ఈ గండం గడిచిందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీరేం టెన్షన్ పడకండి, మీకేం కాదు. ఏదైనా అయితే మాత్రం ఏం చేయగలుగుతాం కిరణ్? సంజయ్ పరిస్థితి అలా ఉంది, ఉషా వాళ్ళ పరిస్థితి ఇంకోలా ఉంది. వాటన్నిటిని చూస్తూ భరించడమే తప్ప ఏం చేయగలుగుతాం చెప్పు? ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటివి చూస్తూ బతికే కన్నా. వద్దండి, అలాంటి మాటలు మాట్లాడొద్దు. పరిస్థితులన్నీ చక్కబడతాయి. మీరెవరి గురించి దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. మీరిలా ఆలోచించటం మొదలు పెడితే మీకు బీపీ పెరుగుతుంది, దానివల్ల రిస్క్ పెరుగుతుంది. మీరు బీపీ పెంచుకోకుండా ప్రశాంతంగా ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండి. దేవుడు నా మొర ఆలకించాడు, గండం గడిచేలా చేశాడు. ఈ గండం గడిచిపోయిందమ్మా, కానీ పోలీస్ స్టేషన్ గండం ఉంది కదా.
ముందు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాను. ఒక్కదానివే వెళ్తావా అమ్మా? భయపడకమ్మా, వెళ్తే ఏం కాదు. వాళ్ళేం ప్రాణాలు తీయరు కదా. జరిగింది జరిగినట్టుగా వాళ్ళకి చెప్తాను. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళు మళ్ళీ వస్తారు, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. దానికన్నా ముందు నేనే వెళ్ళి సరెండర్ అవటం మంచిది కదా. వస్తానమ్మా. నాన్న జాగ్రత్త. నాన్నగారు అడిగితే గుడికి వెళ్ళానని చెప్పు. అలాగేనమ్మా. అత్తయ్య, ఉషకెవరు చెప్పారు? నువ్వు చెప్పొద్దన్నా కూడా చెప్పకుండా ఉండలేకపోయానమ్మా. మావయ్య గారికి ఎలా ఉంది? బాగున్నారు కదా? మాట్లాడుతున్నారు కదా? కంగారు పడకమ్మా, గండం గడిచింది, ఆయన బాగున్నారు. నువ్విక్కడే రేణుకు తోడుగా ఉంటావు కదమ్మా. నేనిప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య? గుడికమ్మా. ఈ టైంలోనా? గండం గడిచింది కదమ్మా, వెళ్ళి పూజ చేయించుకొని వస్తాను. బాధపడకు రేణు. మావయ్య గారు బాగానే ఉన్నారని డాక్టర్ చెప్పారు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ వెళ్ళింది గుడికి కాదు వదినా, పోలీస్ స్టేషన్కి. ఏంటి, పోలీస్ స్టేషన్ కా? అవును. ఇన్స్పెక్టర్ గారు. నమస్తే మేడం. మీకు చెప్పినట్టుగానే నేను సరెండర్ అవడానికి వచ్చాను. అవునా? పల్లవి బిడ్డను కని నీ చేతుల్లో పెట్టి తను మీ మధ్యలో నుంచి వెళ్ళిపోతానందా? అవును. గ్రేట్, రియలీ షీఈస్ గ్రేట్. ఉషకి బిడ్డలు పుట్టారని తెలిసి తన కడుపును పుట్టిన బిడ్డని మీకు ఇచ్చేసి మీ మధ్య నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది అంటే పల్లవికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరు? పల్లవినా? ఉషా. మరి మాట్లాడు. తర్వాత మాట్లాడతాను. మళ్ళీ ఉషానా? అర్థమైంది. పల్లవి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఉషా ఫోన్ చేస్తే మాట్లాడుకోవడానికి నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. ఎనీవేస్, నువ్వు మాత్రం చాలా లక్కీ ఫెలోవి. ఏ అమ్మాయి జీవితంలో అయినా అనుకోకుండా ఇలాంటి సంఘటన జరిగితే పెళ్లి చేసుకొని వెంట పడతారు. అలాంటిది ఆ పల్లవి నీ పరిస్థితి అర్థం చేసుకుని నీకు బిడ్డనిచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. అలాంటి ఫ్రెండ్ నీ లైఫ్లో ఉన్నందుకు రియలీ యు ఆర్ లక్కీ. ఇక నుంచి నువ్వు పల్లవి విషయంలో చాలా కేరింగ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు తనని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్లు చేయిస్తూ ఉండాలి. అవసరమైతే తనని చూసుకోవడానికి వాళ్ళింట్లో ఒక కేర్ టేకర్ని ఏర్పాటు చేయాలి. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తను ఏమాత్రం ఇబ్బందిగా ఉందని నీకు ఫోన్ చేసినా వెంటనే నువ్వు అటెండ్ అవ్వాలి. ఇవన్నీ నీ ఫ్రెండ్ పల్లవి కోసం చేస్తావో తన కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కోసం చేస్తావో నాకు అనవసరం. బట్ యు హ్యావ్ టు డూ ఇట్. రెగ్యులర్గా తనని
మెడికల్ చెకప్కి తీసుకెళ్తే సరిపోదు. తన మెంటల్ కండిషన్ కూడా ఎలా ఉందో ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేస్తూ ఉండాలి. ప్రెగ్నెంట్ లేడీస్కి కొన్ని చిన్న చిన్న కోరికలుంటాయి. అవి మనకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ వాటిని వాళ్ళు చాలా పెద్ద కోరికల్లా ఫీల్ అవుతారు. అవి తీరిస్తే చాలా సంతోషిస్తారు. పల్లవికి అలాంటి కోరికలు ఏమన్నా ఉన్నా ఆ కోరికల గురించి తను నీకు చెప్పడానికి మొహమాట పడుతున్నా నువ్వే తెలుసుకుని ఆ కోరికలు తీరుస్తూ తనను సంతోషపెట్టాలి. ఈ టైంలో ఫిజికల్గా హెల్తీగా ఉంటే సరిపోదు, మెంటల్గా కూడా చాలా హెల్తీగా ఉండాలి. సో తనని జాగ్రత్తగా చూసుకో. ఢిల్లీలో నాకు మెడికల్ సెమినార్ ఒకటి ఉంది, వచ్చాక కలుద్దాం. టేక్ కేర్. బాయ్. నర్స్ సార్, ఏం కావాలి సార్? ఒకసారి మా వాళ్ళని పిలుస్తారా? ఓకే సార్. మేడం, మీ నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. రావుదినా. అమ్మా ఉషా, ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? బానే ఉందమ్మా. మీ అత్తయ్య ఎముడితో పోరాడి నన్ను గెలుచుకున్నట్టుంది. అవును, మీ అత్తయ్య ఏదమ్మా? రేణు, మీ అమ్మ ఎక్కడమ్మా? అమ్మా ఉషా, మీ అత్తయ్య ఎక్కడమ్మా? మావయ్య, అది అడుగుతుంది మిమ్మల్ని, మాట్లాడరేంటి? నేనొచ్చేశానండి. అమ్మా, అది కిరణ్మయి, డాక్టర్ గారిని డిశ్చార్జ్ ఎప్పుడు అడుగు. మనం అడగడం ఎందుకండి? మీకు పూర్తిగా తగ్గగానే డాక్టర్ గారే చెప్తారు కదా. మీరు ప్రశాంతంగా పడుకోండి, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. పదండమ్మా. సరే అత్తయ్య, వస్తాం మావయ్య. అలాగేనమ్మా.
అత్తయ్య, పోలీస్ స్టేషన్కి సరెండర్ అవ్వడానికి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది? ఏం ప్రాబ్లం లేకుండా పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాను. ఇన్స్పెక్టర్ గారు, నమస్తే మేడం. మీకు చెప్పినట్టుగానే నేను సరెండర్ అవడానికి వచ్చాను. మీరు సరెండర్ అవడం ఏంటి మేడం? అదే సార్, ఇందాక నా వల్ల కారు యాక్సిడెంట్ జరిగింది అని హాస్పిటల్కి వచ్చి చెప్పారు కదా. ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మా వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే హడావిడిలో అనుకోకుండా ఆ యాక్సిడెంట్ జరిగింది. అందుకే సరెండర్ అవుతున్నాను. తెలుసు మేడం, ఎటువంటి పరిస్థితుల్లో ఆ యాక్సిడెంట్ జరిగిందో మాకు తెలుసు. ఆ యాక్సిడెంట్ చేసినందుకు మీ అబ్బాయి వచ్చి ఆల్రెడీ సరెండర్ అయిపోయారు కదా, ఇంకా మీరు సరెండర్ అవడం ఏంటి? మా అబ్బాయి సరెండర్ అయ్యాడా? అవును మేడం, అదిగో సెల్లో ఉన్నాడు చూడండి. కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డావా? నా జీవితం ఇప్పుడు కొత్తగా నాశనం అయ్యేదేముందమ్మా? మావిడెప్పుడో సర్వనాశనం చేసేసింది. ఫార్మా ఇండస్ట్రీస్కి సంబంధించిన నా ఫ్రెండ్ది సిక్ కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీని డెవలప్ చేసే బాధ్యత అల్లుడి గారికి అప్పచెబుదాం అనుకుంటున్నాను. అవకాశం ఉంటే తప్పకుండా నీ కోరిక తీరుస్తాను. పూర్తిగా కొన్ని రోజులు నా దగ్గరే ఉండాలన్నది నా కోరిక.